ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు. మా నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొను నఫ్తాలి. ఇక తల్లిదండ్రులను చూడండి, నేను ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి అని ఆశపడ్డాను. ఆ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిలో ఉన్న ఒక శ్రేష్టమైన వాటిని మనం కూడా సంపాదించుకుంటే ఆ వ్యక్తికి కలిగిన దీవెనే మనకు కలుగుతుంది. ఆ వ్యక్తికి కలిగిన ఆశీర్వాదమే మనకు కలుగుతుంది. గనుక ఆ వ్యక్తిలో ఉన్న కొన్ని అనుభవాలు నేను మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. దైవజనుడైన మోషే, అందరు తలెత్తి నన్ను చూడండి. దైవజనుడైన మోషే చివరి రోజులవి. ఆ చివరి రోజులలో ఈ నఫ్తాలిని గూర్చి ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరిని గూర్చి మాట్లాడుకుంటూ వస్తున్నారు. యాకోబునకు కలిగిన పిల్లలందరినీ గూర్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా మాట్లాడుతూ వస్తున్నారు దైవజనుడు. తిన్నగా నఫ్తాలి దగ్గరికి వచ్చేలోపు ఈ నఫ్తాలిని గూర్చి మోషే అంటారు, ఈ నఫ్తాలి ఎలాంటి వాడు అంటే దేవుని కటాక్షము పొందిన నఫ్తాలి అంటారు. ఈ నఫ్తాలి ఎలాంటి వాడు అంటే దేవుని దీవెన పొందిన నఫ్తాలి అంటారు. ఈ నఫ్తాలి ఎలాంటి వ్యక్తి అంటే దేవుని చేత తృప్తిపరచబడుతున్న నఫ్తాలి అంటారు. ఈ నఫ్తాలి ఎవరు అంటే పశ్చిమ దక్షిణ దిక్కులన్నిటిని ఏం చేశాడు, తన స్వాధీనపరుచుకున్న నఫ్తాలి అని ఈ వ్యక్తిని ఆశీర్వాదిస్తూ చెప్తున్నారు. ఇదిగో ఓ ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు గోత్రికులారా, మీరు జాగరూకులై జాగ్రత్తగా వినండి. ఏమని వినాలి అంటే తన ఎదుట నిలబడిన లేక ఆ ప్రజల ఎదుట నిలబడిన ఆ నఫ్తాలిని వారికి చూపిస్తూ ఈ నఫ్తాలిని వారి ఎదుట ఉంచి వారందరితో చెప్తున్న మాట, ఇతను ఈ నఫ్తాలి ఎవరు అంటే దేవుని కటాక్షము పొందుకొని దేవుని చేత తృప్తిపరచబడుతూ దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెనను అనుభవిస్తూ దేవుడు ఇతనికి అప్పగించిన ప్రాంతాలన్నిటినీ ఏం చేస్తున్నాడు, స్వాధీనపరుచుకుంటున్నారు అని మోషే ఆ ప్రజల ఎదుట నఫ్తాలిని పెట్టి వారితో చెప్తున్నారు. మరి నేనంటాను, ఈ నఫ్తాలి ఈ 12 గోత్రికులలో ఎందుకు దీవెన పొందాడు? ఈ నఫ్తాలి ఈ 12 గోత్రికులలో ఎందుకు తృప్తిపరచబడుతూ వచ్చాడు? ఈ నఫ్తాలి ఈ 12 గోత్రికులలో ఎందుకు దేవుని యొద్ద నుండి వచ్చే ఆ దీవెనను అనుభవిస్తున్నారు? కారణాలు చాలా ఉన్నాయి, కానీ కారణాలన్నీ నేను చెప్పను. ఒక 2 మాటలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓ సేవకుడిగా నేను కూడా ఆశపడే ఆశ ఏంటంటే, ఆ రోజు మోషే చివరి దినాలలో ఇతన్ని ఆ ప్రజల ఎదుట నిలిపి ఇతనికి కలిగిన ఆశీర్వాదాన్ని, ఇతడు పొందుకున్న ఆ దీవెనను
ప్రజల ఎదుట కనపరుస్తున్నారు. తెలియని ప్రజలకు కూడా తెలిసేటట్లుగా మోసే ఏం చేస్తున్నారు, వారితో చెప్తున్నారు. ఆ సంభవం జరిగి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయింది. ఈ 2026 ఈ 2వ మాసం ఈ 3వ ఆరాధనలో ఒక సేవకుడిగా ప్రభు రాకడ సమీపమైన ఈ దినాలలో నేను కూడా ఒక వ్యక్తిని మీ ఎదుట నిలిపి ఆ వ్యక్తికి కలిగిన దీవెను మీకు తెలియచేస్తున్నాను. ఏమని తెలియచేస్తున్నాను? ఆ రోజు మోసే చెప్పాడు, ఈరోజు ఒక సేవకుడిగా చెప్తున్నాను. నేను కోరుకునే కోరిక, నేను ఆశించే ఆశ ఏంటంటే, మీరు ఎక్కడ నిలబడినా, మీరు ఏ చోట నిలిచి ఉన్నా ఆ చోట నా దేవుని కటాక్షం ఇక మీదట పొందుకోబోతూ ఉన్నారు. నా దేవుని కటాక్షం మీ మీద నిలిచి ఉండబోతూ ఉంది. నా దేవుని కటాక్షము పొందుకొని మీరు అడుగులు వేయబోతూ ఉన్నారు. ఓ సేవకుడికి నేను కూడా ఆశపడుతున్నాను, ఇక మీదట నఫ్తాలి తృప్తి పరచబడినట్లుగా, ఇక మీదట నఫ్తాలి దీవెన చేత అడుగులు వేసినట్లుగా, నఫ్తాలి ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని పశ్చిమ దక్షిణ ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నట్లుగా ఈ దినము నుండి నా దేవుని కటాక్షము అనుభవిస్తున్న మీరందరూ ఇక మీదట తృప్తి పరచబడబోతూ ఉన్నారు, దీవెనను అనుభవించబోతూ ఉన్నారు. ఏ చోట నిలబడినా ఆ చోట నలుదిశల నా దేవుని దీవెన అనుభవించబోతూ ఉన్నారు. అలాంటి కార్యమును నా దేవుడు మీ గుడారాల పట్ల చేసి ముగించబోతూ ఉన్నారు. నఫ్తాలి దీవించబడినట్లే, నఫ్తాలి దీవెనను చూచినట్లే, నఫ్తాలి ఆశీర్వాదాన్ని చేత పట్టినట్లే రాబోతున్న దినాలన్నిట్లో నఫ్తాలి కంటే రెట్టింపైన దీవెన నా దేవుడు మీ చేతులకు అప్పగించునుగాక. నఫ్తాలి కంటే రెట్టింపైన కటాక్షం మీరు పొందెదరుగాక. నఫ్తాలి కంటే ఎక్కువైన ఆశీర్వాదాలతో మీరు సాగి వెళ్ళుదురుగాక. నఫ్తాలి గురించి వాక్యం చెప్తుంది, తృప్తిపరచబడిన నఫ్తాలి, కటాక్షము పొందిన నఫ్తాలి, దీవెన పొందిన నఫ్తాలి అని నఫ్తాలిని గురించి వాక్యం ఒక్కి నొక్కి చెప్తుంది. నేనన్నమాట నఫ్తాలిని గురించి కాదు, సేవకుడికి ఆశపడుతున్నాను. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని నా దేవుడు ఆ విధముగా మార్చబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిగా నా దేవుడు ఆ విధంగా చేయబోతూ ఉన్నారు. ఎలా చెప్పరేంటండి? ఒక్క మాట చెప్పండి, నీవు కటాక్షము పొందేదవు గాక. గట్టిగా చెప్ప. నీవు తృప్తి పరచబడుదువుగాక, నీకు దీవెన కలుగునుగాక, నలు దిశల దేవుని ఆశీర్వాదం నువ్వు చూచెదవుగాక. చెప్పారా లేదా? ఏం చెప్పారు? నేను చెప్పిందే చెప్పారు, అంతే కదా. సరే, మీరు ఒకరిని ఒకరు ఆశీర్వదించినట్లే నా ప్రభువు మిమ్మల్ని అందరినీ అభిధముగా దీవించునుగాక. ఓకే, మొదటి మాట, ఎందుకని నఫ్తాలి దేవుని దీవెనను అనుభవించాడు? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఎందుకని నఫ్తాలి దేవుని దీవెన పొందుకున్నారు? మొదటి మాట చదవండి, ఆదికాండం 49వ అధ్యాయం 21వ వాక్యం. నఫ్తాలి విడువబడిన లేడి. ఇక తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. దేవుని కటాక్షం ఎందుకు పొందుకున్నారు? దేవుని దీవెన ఎందుకు పొందుకొని తృప్తికరంగా సాగి వెళ్ళారు అంటే లేఖనం చక్కగా చెప్తుందండి. ఈ నఫ్తాలి దేవుని చేత ఎందుకు దీవెనను పొందుకున్నారంటే వాక్యం ఉంటుంది, ఈ నఫ్తాలి ఎవరంట? విడవబడిన వ్యక్తి అంటండి. ఎవరు? నఫ్తాలిని అడిగామనుకో, మీరు అందరూ తలెత్తినాడు, తర్వాత రాద్దులు ఎగ్జామ్. నన్ను చూడండి, ఈ నఫ్తాలిని అడిగామనుకో, లేకపోతే నఫ్తాలిని పిలిచి, బాబు ఈ పశ్చిమ దక్షిణ ప్రాంతాలన్నింటినీ స్వాధీనపరుచుకొని ఇంత దీవెన ఎందుకు నువ్వు పొందుకొని అడుగులు వేస్తున్నావు అని అడిగామనుకో, నఫ్తాలి ఒకటే అంటాడు, ఇంతటి దీవెన నేను పొందేదానికి
ఇంతటి ఆశీర్వాదం నేను అనుభవించేదానికి, ఇంతటి ఆశీర్వాదాన్ని చేతపట్టుకొని సమాజంలో నేను విలువగా బ్రతికేదానికి, అందరి ఎదుట తల దించకుండా తల ఎత్తుకొని నేను ఎందుకు ఘనతాస్పదముగా నేను అడుగులు వేస్తున్నాను అంటే ఒకటే, నేనెవరిని లోకములో నుండి, నేనెవరిని సాతాను కబంధ హస్తాలలో నుండి, నేనెవరిని లోక సంబంధమైన అలవాట్లలో నుండి, లోక సంబంధమైన పద్ధతులలో నుండి నేను విడిపించబడిన వాడను. ఎవరు చెప్పరేంటండి? నఫ్తాలి ఒకటి అంటాడు, అయ్యా లోకానికి నాకు సిలువ వేయబడింది, లోకానికి నాకు సెలవ వేసుకున్నాను కనుక లోక సంబంధమైన వాటి చేతుల్లో నేను పడకుండా నాకు నేనే ఏం వేసుకున్నాను చెప్పరేంటండి? లోకంతో ఇక నాకు సాంగత్యం అక్కర్లేదని, లోకంతో ఇక నాకు నడవడిక వద్దనుకొని నేను లోకములోంచి విడిపించబడ్డాను, లోకములోంచి తప్పించబడ్డాను కనుకనే నా దేవుడు నన్ను చూచి ఇప్పుడు ఏం చేశాడు? నా దేవుడు నన్ను దీవించటం ప్రారంభించాడు. నేను విడిపించబడిన అనుభవాలలో ఉన్నాను కనుక నేను దీవెనకరంగా అడుగులు వేయగలుగుతూ ఉన్నాను. నేను దీవించబడిన అనుభవాలలో నిలబడడానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, నేను ఎక్కడి నుంచి విడిపించబడ్డాను చెప్పరేంటండి? నేను విడిపించబడ్డాను, విడుదల పొందాను అంటే ఇప్పటి వరకు నా మీద ఏమి మోపబడిందంటే లోకం. ఇప్పటి వరకు నా హృదయంలో ఏమి నిలిచిపోయాయంటే లోక పద్ధతులు. నేనంటాను, నేననే ఉందిలే, వాక్యం అంటుంది లోక స్నేహం చెప్పండి దేవునికి విరోధమని మీకు తెలియదా? విరోధమని మీరు గ్రహించరా అని దైవ సేవకుడు చెప్పాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పే మాట ఏంటంటే, అతడు జీవించబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే లోకం వద్దనుకున్నాడు, యేసయ్య కావాలనుకున్నాడు. యేసయ్య కావాలి అనుకున్నాడు కనుకనే ఇప్పుడు యేసయ్య వద్ద నుంచి వస్తున్న ప్రతి దీవెన ఇతను అనుభవిస్తున్నాడు. ఒక్క మాట నేను మిమ్మల్ని అడగాలి అనుకున్న మాట ఏంటంటే, మరి దేవుని మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు. బాగా ఆలోచించండి. దేవుని మందిరములో అడుగు పెడుతున్నారు, వెళుతున్నారు. మరి దేవుని మందిరానికి వస్తున్న నీలో దేవుని కటాక్షం కలిగిందా? వెళుతున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని చేత తృప్తి పరచబడుతున్నావా? దేవుని వలన నీకు దీవెన కలుగుతుందా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు ఒకే మాట చెప్తారు. ఏమంటారంటే, కలుగుతుంది అని భ్రమలో బ్రతుకుతున్నానయ్యా, దేవుని మందిరానికి వస్తున్నాను కానీ వెళుతున్నాను కానీ ఆత్మీయతలో ఒక దీవెన లేదు. దేవుని మందిరానికి వస్తున్నాను వెళుతున్నాను కానీ శరీర సంబంధమైన జీవితంలో ఒక దీవెన లేదు. ఇప్పుడు నేనంటాను, నువ్వు వెళుతున్నావు కానీ ఎలా వస్తున్నావు? పట్టబడిన స్థితి వస్తున్నావు కానీ ఎలా మందిరానికి వస్తున్నావు అంటే పట్టబడిన స్థితి. దేని చేత? లోకము చేత. దేని చేత? సాతాను చేత. దేని చేత? లోక సంబంధమైన అలవాట్ల చేత నువ్వు పట్టబడి వెళుతున్నందువలనే ఒక్క దీవెన కూడా నువ్వు చూడలేకపోతున్నావు, ఒక్క ఆశీర్వాదం కూడా అనుభవించలేకపోతూ ఉన్నావు. నీవు ఆశీర్వదించబడకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, ఎక్కడో పట్టబడ్డావు, ఎక్కడో చుట్టబడ్డావు. విడిపించబడవలసిన నీవు, విడుదల పొంది స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించవలసిన నీవు స్వేచ్ఛగా ఆరాధించలేక, ఆయన యొద్ద నుంచి వచ్చే ప్రతి బహుమానాన్ని నీవు అనుభవించలేక ఎందుకు అలాగే కృంగిపోతున్నావు అంటే, ఎక్కడో నీ జీవితాన్ని సాతానుగాడు పట్టుకున్నారు. ఎక్కడో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని లోకం పట్టుకుంది. నీ హృదయంలో లోకం మెదులుతున్నందువలనే, నీ కుటుంబంలో లోకం మెదులుతున్నందువలనే ఇప్పుడు ఏమైపోయింది? ఆశీర్వాదం చెప్పరేంటండి? దూరం అయిపోయింది. ఇప్పుడు దూరం అయిపోయినందువలన ఏదో రావాలి, వెళ్ళాలి అన్నట్లుగా వచ్చి వెళ్తున్నారు. నేను కోరుకునే కోరిక ఏంటో తెలుసండి, ఈ ఆవరణంలో ఎవరు అడుగు పెట్టినా నేను ఆశపడే ఆశ ఏంటో తెలుసా? ఈ ఆవరణంలో ఇప్పుడు కాదు, ప్రభు వచ్చేంత వరకు
ఈ ఆవరణములో మీరు ఎవరు అడుగు పెట్టినా, ఈ ఆవరణములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఎలా అడుగు పెట్టాలో తెలుసా? విడిపించబడిన వ్యక్తుల వలె ఇక మీదట మీరు అడుగు పెట్టబోతూ ఉన్నారు. అలాంటి కార్యము నా దేవుడు జరిగించబోతూ ఉన్నారు. విడుదల పొందిన వ్యక్తుల వలె నా దేవుడు మిమ్మలను ఈ ప్రాంగణములోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. తీసుకొని వచ్చిన ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన దీవెన చేత మిమ్మల్ని అందరినీ తృప్తిపరచబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ తృప్తికరంగా బ్రతికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఆ దీవెన నీకు కలగాలి అంటే ఇప్పుడు నువ్వు ఎలా రావాలి మందిరానికి? గట్టిగా చెప్పండి. విడిపించబడిన స్థితి నీకు ఉండాలి. ఒక మాట మీకు చెప్తాను. ఒక మాట మనందరికీ పరిచయమైన విషయమే. ఇంచుమించుగా 18 సంవత్సరాలు. ఆమె సీనియారిటీ ఎంత? దేవుని నమ్ముకొని ఎంత? ఆమె దేవుని మందిరానికి వస్తూ వెళ్ళేది ఎన్ని సంవత్సరాలు? చెప్పుకునేదానికి బాగుంటాయి ఈ సంవత్సరాలు. ఏ సంవత్సరాలు? నేను 18 సంవత్సరాలని చెప్పుకునేదానికి బాగుంటాయి. కానీ చెప్పుకున్న వాటి వలన మనకి ఏమీ ఒరగదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాను, వెళుతున్నాను అనే మాటల వలన మనకు కానీ మన కుటుంబాలకు కానీ ప్రయోజనమే లేదు. ఆ అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి వెళ్తుంది? 18 సంవత్సరాలంట. నేను అనే మాట ఏంటంటే, మరి 18 సంవత్సరాలలో నుండి దేవుని మందిరానికి వస్తూ వెళుతున్నది, కానీ ఆమె మాత్రం పట్టబడిన స్థితిలోంచి విడుదల పొందలా. దేవుని మందిరానికి రాకతోలికి దేని చేత పట్టబడిందో ఆ అనుభవాలలోనే నడిపించబడుతుంది ఆ అమ్మ. నేను కథగా చెప్పేది, బైబిల్లో రాసిన సంభవం మీతో చెప్తున్నాను. ఆ అమ్మ జీవితం ఏ విధంగా మారింది అంటే, వస్తుంది వెళుతుంది కానీ జీవితంలో ఒక దీవెన మాత్రం చూడట్లా. నేనంటానండి, దేవుని మందిరంలో ఏమి దాచబడి ఉన్నాయి ఏంటండి? యెహోవ మందిర ఆవరణములో ఎన్నెన్నో. నేను అనే మాట ఏంటంటే, దేవుని మందిరంలో దేవుడు ఏం దాచాడు? భక్తులు అంటారు కదా, నీ మందిరపు దీవెనల చేత మేము తృప్తి పొందదము. అంటే దేవుని మందిరములు ఏమున్నాయి? మేలులు ఉన్నాయి. దేవుని మందిరములు ఏమి ఉన్నాయి? దీవెనలు ఉన్నాయి. దేవుని మందిరములో ఏమి ఉంది? సర్వ సమృద్ధి. ఏది తక్కువ లేదు, ఏది తక్కువ లేదు. నేనంటాను, సమృద్ధి కలిగిన చోటకి ఆ అమ్మ వచ్చింది కదా, సమృద్ధి కలిగిన చోట ఆ అమ్మ నిలబడింది కదా, దేవుని దీవెనలో నిలిచి ఉన్న చోటకి ఆ అమ్మ వచ్చింది కదా. మరి ఎందుకు దీవించబడలేకపోయింది? ఎందుకు దీవెనల చేత పట్టుకొని అడుగు వేయలేకపోయింది అంటే, వాక్యం ఉంటుంది, ఆ అమ్మను ఎవరు పట్టుకున్నారంట? సాతాను ఆ అమ్మను పట్టుకొని ఉన్నాడట. సాతాను కట్టిన కట్ల చేత ఆ అమ్మ కట్టబడి ఉందంటండి. విడుదల లేదు, ఒక స్వేచ్ఛ లేదు, ఒక ప్రశాంతమైన జీవితం ఎక్కడికి వచ్చింది ఆ అమ్మ? ఇప్పుడు నేనంటాను, దేవుని మందిరం మనం ఎందుకు రావాలి ఏంటండి? దేవుని మందిరంలోకి ఎందుకు అడుగు పెట్టాలి అంటే, మనకు వారమంతా దొరకని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? వారమంతా దొరకని నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలోనే. వారమంతా దొరకని సంతోషం ఎక్కడ దొరుకుతుంది? గట్టిగా చెప్పండి. సినిమా థియేటర్కి వెళ్ళినా మనకు మాట్లాడండి, 2 గంటల సినిమా థియేటర్కి వెళ్ళినా మనకేం దొరకదు. ఆ 2 గంటల సేపు నవ్వొచ్చేమో, బయటకు వస్తే చెప్పరు ఏంటండి? ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఎలా ఉంటుంది? గట్టిగా వాక్యం చెప్తుంది. ఆ అమ్మ దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో విన్నపించుకొని, దేవునితో మొరపెట్టుకొని వచ్చేటప్పుడు కన్నీళ్లతో వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? నాట నుండి ఆ అమ్మ దుఃఖ ముఖము మానిని వాక్యం చెప్తుంది. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వస్తే దుఃఖము ఉండదు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వస్తే ఏముంటుంది? సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకే ఓ సేవకుడిగా నేను మీ అందరితో ఆ అమ్మను ముందు పెట్టి మీతో చెప్తున్నాను. ఆ అమ్మ జీవితం ఏ విధంగా సాగి వెళుతూ వచ్చిందంటే, కట్టబడిన స్థితి, పట్టబడిన స్థితి, విడుదల పొందని స్థితి. ఆ స్థితిలో నిలబడి ప్రతిరోజు ఏడవటమే.
ప్రతిరోజు ఇంట్లో ఏడుస్తుంది, మందిరంలో అడుగు పెడితే మందిరంలో ఏడుస్తుంది. ఏంటయ్యా నా బ్రతుకు, ఏంటయ్యా నా జీవితం అంటుంది, కానీ విడుదల పొందలేకపోతుంది. ఇప్పుడు నేనంటాను, మన బ్రతుకులు కూడా అవే కదా. ఏంటండి, మన జీవితం కూడా అదే కదా. మనం అడుగులు వేస్తున్న లోకంలో కూడా అలాగనే కదా. లోకంలో ఉన్నది మనలో ఉన్నందువలనే కదా ఏ దీవెన అనుభవించలేకపోతున్నాం, నెమ్మదినే చూడలేకపోతున్నాం, ప్రశాంతతని అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, ఎవడో మనల్ని పట్టుకున్నాడు. వాడెవడో కాదు. ఎవడాడు? సాతానుగాడు నీ అంతరంగమును పట్టుకున్నాడు, నీ హృదయాన్ని పట్టుకున్నాడు. నీ హృదయాన్ని పట్టుకొని ఇప్పుడు నీ హృదయంలో ఏం పెట్టాడు వాడు చెప్పండి? లోక సంబంధమైనవన్నీ తెచ్చి పడేశాడు. ఎక్కడ? దేవుడి మందిరకు. అబ్బో ఎంత ఉంటామో. మరి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళంగానే మొత్తం మారిపోద్ది. మాట తీరు మారిపోద్ది, నడవడిక మారిపోద్ది, పద్ధతులు పారిపోతాయి, వస్త్రధారణ కూడా ఆఖరికి మారిపోతుంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైపోతుంది? మన తీరే మారిపోతుంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి వెళుతున్నా మన జీవితంలో ఒక దీవెన కలగట్లేదంటే మనం ఎవరి చేతిలో ఉన్నా? ఆ అమ్మ ఎవరి చేతిలో ఉంది చెప్పరేంటండి? సాతాను చేతులు. ఎలా ఉంది తెలుసా? వంగిపోయి. ఎన్ని సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి విడుదల లేదు. సీనియారిటీని చెప్పుకుంటుంది ఆ అమ్మ, కానీ ఏం లేదు, ఆత్మీయతలో విడుదల లేదు, శరీర సంబంధంగా విడుదల లేదు, కుటుంబ పరంగా విడుదల లేదు. వస్తుంది వస్తుంది కానీ విడుదల పొందలేకపోతూ వచ్చింది. ఆ సంఘానికి, ఏ సంఘానికి? ఆ యమ్మ నిలిచి ఉన్న సంఘానికి యేసుక్రీస్తు వచ్చి అడుగుపెట్టి కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్పాలనుకున్నాడు. యేసుక్రీస్తు నోట నుంచి వచ్చే మాటలు ఏ మాటలు ఏంటండి? ఏ మాటలు? పరలోక రాజ్యంను గురించి, పరలోకానికి వెళ్ళగలిగిన మాటలు ఆయన నోట ఉంటాయి. సరిచేయగలిగిన మాటలు, సరిదిద్దగలిగిన మాటలు, ఆదరించగలిగిన మాటలు, కన్నీరును తుడిచివేయగలిగిన మాటలు ఆయన నోట ఉంటాయి. ఆయన అక్కడ నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ ఉండగా అంతమందిలో ఆయమ్మే కనపడింది. ఎవరికి చెప్పరేంటండి? నేనంటానండి, అంతమంది ఉన్నారు కదా, మరి అందరి మీదకి దేవుని దృష్టి ఎందుకే వెళ్ళలేదు అంటే, ఒక మాట చెప్పనా, అందరికంటే ఆయమ్మ దారుణాతి దారుణంలో ఉంది. ఇక లేవలేక, కూర్చోలేక సతమతమైపోతుంది. దేని వలన? ఇబ్బందులు, ఇక్కట్ల వలన నలిగిపోతుంది. ఆ అమ్మను చూసి ఒకే మాట్లాడు, అమ్మా ఇక ఎంతకాలం వంగిపోయి ఉంటావే తల్లి, ఇంకా ఎంతకాలం సతికిలబడి కూర్చొని ఉంటావు? వెళుతున్నావు కదా, మరి ఈ 18 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వాక్యం హృదయాన్ని తాకలేదా? ఈ 18 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా దైవ సేవకుల నోట ఉంచిన మాట నీ హృదయాన్ని తాకలేదా? ఏమండి, వెళ్తున్నాను, నాకు అవన్నీ అక్కర్లేదండి. ఏవన్నీ ఆ అమ్మ అంటుంది, అవన్నీ నాకు అక్కర్లేదండి. ఏదో వచ్చాను, సంఘంలో ఒక వ్యక్తిగా వచ్చాను, ఏదో సంఘంలో నాకు ఏదైనా ఇస్తారని వచ్చాను, ఏదైనా చేస్తారని వచ్చాను, అవన్నీ నాకెందుకండి? నాకు ఒక స్థానం ఇస్తే చాలు. ఏ స్థానం చెప్పరేంటండి? ఏ స్థానం కావాలి? ఏంటంటే ఏ స్థానం కావాలి నీకు సంఘంలో? ఏ సభ్యత్వం కావాలి నీకు సంఘంలో? నేనంటాను, ఈ సంఘంలో సభ్యత్వం కోరుకునే దానికంటే పరలోకంలో కోరుకో. దేవుడు ఇవ్వడా? పరలోకంలో ఆశించు, దేవుడు సింహాసనం అప్పగించడా? నేనంటాను, క్షణికమైపోయే వాటిని చూచి మురిసిపోతూ అది కావాలని అడుగులు వేస్తున్నావు. క్షణికము కాని దాని కొరకు నువ్వు అడుగులు వేయట్లా. క్షణికమైపోయే దానికోసం ఆరాటపడుతున్న అడుగులు వేస్తున్నావు. నాకు దొరికితే బాగుండు, నాకు ఇస్తే బాగుండు. నేనంటాను, నీకు ఇచ్చేది కాదు, నీకు వచ్చేది కాదు. అది ఏది? మీ గురించి కదా, ఆ అమ్మ గురించి. ఇస్తే బాగుండు నేను దానికోసం 18 సంవత్సరాలు. నేనంటాను, ఇంకొక 18 సంవత్సరాలు ఉండు, ఇస్తే అడుగు. ఇవ్వడు. నీ బ్రతకంతా ఎలా ఉంటుందంటే ఇంతే 18 సంవత్సరాలు వచ్చి వెళ్ళేది ఎందుకంటే నీ కుటుంబంలో నువ్వు మార్పును చూచేదానికి. దేన్ని చూచేదానికి?
చెప్పడం ఏంటండి? నీ జీవితంలో మార్పును చూచేదానికి మందిరానికి రావాలి. నీ కుటుంబం మార్పు చెంది క్రీస్తు వలె మారేదానికి నువ్వు దేవుని మందిరం అడుగు పెట్టాలి. అందుకే దైవజనుడు అంటాడు కదా, జనులు ఎలాగో ప్రవర్తించాలో, ఎక్కడ? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలియాలి. చక్కని మాట అంటాడు పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి, జనులు జీవము కలిగిన మందిరంలో ఎట్లాగంటే అట్లా ప్రవర్తించకూడదు. జనులు ఎలా ప్రవర్తించాలి? అక్కడ ఉన్నది ఎవరు? జీవము కలిగిన దేవుడు ఆ సంఘములో ఉన్నాడు కనుక ఈ ప్రజల ప్రవర్తన ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవునికి నచ్చినట్లు ఉండాలి. ఎలా ఉండాలి? మాట్లాడేది ఏంటండి? మరి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు? నేను మరలా చెప్తున్నాను, ఈ మందిరానికి వచ్చి వెళ్ళటం ముఖ్యం కాదు. ఈ మందిరంలో అడుగు పెడుతున్న మీరందరూ నాతో సహా, మరలా చెప్తున్నాను, నాతో సహా ఈ మందిరంలో ఎలా ఉండాలంటే దేవుడు నచ్చినట్లుగా మనం నివసించాలి. ఎందుకంటే ఇది జీవము కలిగిన దేవుని ఆలయం, ఇది జీవము కలిగిన దేవుడు సంచరించే పాలెం. కనుక ఎలా ఉండాలి మనం? చెప్పరు ఏంటండి? అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, సరదాలతో కూడిన ఆటపాటలు ఉండకూడదు. ఏది? ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని అడుగులు వేసేటట్లుగా ఉండకూడదు. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఈ జీవము కలిగిన దేవుని సంఘంలో ఎవరు ఉంటారు? జీవాధిపతి ఉంటాడు, న్యాయము తీర్చగలిగిన న్యాయాధిపతి ఇక్కడ సింహాసనాసనుడై ఉంటారు. ఆయన ఉన్నారని తలంచి నువ్వు ఎలా ప్రవర్తించాలి? మాట్లాడి అంత సీరియస్ చూస్తారు నన్ను. ఎలా ప్రవర్తించాలి? నీకు నచ్చినట్లుగా కాదు సహోదరుడా, నా సహోదరి, నీకు నచ్చినట్లుగా కాదు, దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి. అందుకే అంటాడు, అమ్మా 18 సంవత్సరం వెళ్ళటం ముఖ్యం కాదే తల్లి, నీకు విడుదల కావాలి, నీవు విడిపించబడాలి, విడిపించబడిన వ్యక్తిగా ఈ ఆలయములో నీవు బ్రతకాలి అని ఆ అమ్మను పిలిచి లేమలే అన్నాడు. ఆ అమ్మ లేచి నిలబడేదానికి కూడా ఏంటి? లేచి నిలబడేదానికి కూడా వీల్లేదు. ఎలా ఉంది తెలుసా? లేచి నిలబడి నన్ను చూడే తల్లి అంటే యేసు ప్రభువును కూడా చెప్పండి. ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూడాలి? చెప్పరేంటండి? ఇప్పుడు వాడు నన్ను చూడాలి, నేను కదా అని పిలిచింది. వంగరా, నీ స్క్రిప్ట్ అయిపోలే, ఇంకా చాలా ఉంది. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. కాసేపు అనుకున్న ఆ అమ్మ అనుకున్నాడు. ఎవరు? 18 సంవత్సరం వచ్చి వెళ్తుందే ఆ అమ్మ. ఇప్పుడు అట్లా ఉంది. యేసు ప్రభు వచ్చి అమ్మ లేయి అన్నాడు. లేచాడా? చెప్పరేంటండి? సరే, లేచిన ఆమె కూడా దేవుని నన్ను చూడంటే చూస్తుందా ఏంటి? మేడ లేట్ లేదయ్యా, లేట్ మరి దేని చూస్తుంది? చెప్పరేంటండి? భూమినే చూస్తుంది. చూడవలసింది ఎవరిని? నేనంటానండి, మనము చూడవలసింది భూ సంబంధమైన వాటిని కాదు. ఎవరిని చూడాలి? భూ సంబంధమైన వాటిని చూచినంతకాలం వంగిపోయిన స్థితే. భూ సంబంధం అయిన వాటిని చూచినంత కాలం ఎలా జీవితం? అతుకే. ఇప్పుడు ఆ అమ్మ దగ్గరికి వచ్చి ఆ అమ్మని పిలిచమ్మా, అమ్మా లేయ తల్లి, అమ్మ లేలేవా? ఏంటి మాట్లాడే? అమ్మ లేలేవా? కష్టం అయ్యా, చెప్పరా కష్టం అని చెప్పు. ఎందుకురా కష్టం? సరే, భూసం పట్టేసేదా? ఆ అమ్మ దగ్గరికి వచ్చి ఏమ్మ లేవా? కష్టమయ్యా. ఏమైంది? నడుము వంగిపోయింది, ఇక నేను లేవలేను, ఇక నా వల్ల కాదన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? నీ వల్ల కాదు, నీ సావు, నువ్వు సావన్నాడా? చెప్పరేంటండి? అల్లా దేవుని మందిరంలో వంగిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు చూచి ఆ అమ్మని పిలిచి ఆ అమ్మతో అంటున్నాడు, ఏమక్క అక్కంటే చూస్తున్నావు ఎదరా నన్ను? సరేలేండి, కాసేపు అనుకోండి. ఏమక్క ఓకే, నీ బలహీనతను విడుదల పొందాలనుకున్నావా లేదా? ఏమక్క చెప్పవు? తల్లన ఊపురా ఏంటి? ఏమనుకున్నావు? సరే, యేసు ప్రభువు అంటున్నాడు, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందాలనుకున్నావా
అయ్య బాబోయ్ 18 సంవత్సరాలు అనుకుంటూనే ఉంది, కానీ విడుదల మాత్రం చెప్పరేంటండి. మన బ్రతుకు కూడా అదే కదా. 18 సంవత్సరం నుంచి కోరుకుంటూనే ఉన్న 18 కదలే. నీ సీనియారిటీ అంతా నాకు తెలియలే. నీ సీనియారిటీ అంతా తీసుకెళ్ళి దెబ్బలు వేసుకోవడం తప్ప దేనికి ఉపయోగం లేదు. ఎవరి పరిశుద్ధతను బట్టి, ఎవరి విధేయతను బట్టి, ఎవరి నమ్మకమును బట్టి, ఎవరి ప్రతిష్టతను బట్టి దేవుడు ఆ సింహాసనం అప్పగిస్తాడు. సీనియారిటీ బట్టిని కాదు. ఈ అమ్మ 18 సంవత్సరం వస్తుంది వెళ్తుంది, కానీ ఏం లేదు. అయ్యా విడుదల పొందాలి అనుకుంటున్నా, కానీ విడుదల. అప్పుడు యేసుప్రభు అన్నాడు, తెక్క మొహమా, వచ్చి వెళ్ళేది ఎందుకో తెలుసా? దీవెన చేత పట్టుకుని వెళ్ళాలి, కానీ ఇంకా ఆ స్థితిలో ఉంటే ఎలా అని ఆ అమ్మని ఏం చేశాడు? గద్దించాడు. ఎవరిని గద్దించాడు? ఆ అమ్మని గద్దించాలా? ఆమెను బలహీన పరుస్తుందే దయ్యం, సాతానుగాడు. బలహీన పరుచు దయ్యమా, ఒరే సాతానుగా, ఇంక ఎంతకాలం ఈ అమ్మను బలహీన పరుస్తావు? ఒరే సాతానుగా, ఇంక ఎంతకాలం ఈ అమ్మను చేత పట్టుకొని అల్లాడిస్తావు? నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, క్షేమము లేకుండా, దీవెన లేకుండా, తృప్తికరమైన జీవితం లేకుండా ఇక ఎంతకాలం ఈ అమ్మను వేధిస్తావురా అని ఆ అమ్మను పట్టుకొని ఉన్న బలహీన పరుస్తున్న దయ్యాన్ని ఏమన్నాడు? బలహీన పరుచు దయ్యమా, ఈ అమ్మను విడిచి తొలగిపో అన్నాడు. వెంటనండి ఆ అమ్మను పట్టుకున్న సాతానుగా ఏం చేశాడు? విడుదల పొందిన మరుక్షణమే ఆ అమ్మ లేచి నిటారుగా నిలబడింది. ఎలా రేవా? ఏమైంది చెప్పరేంటి? బలహీన పరుచుదై ఇప్పుడు ఏమైపోయింది? విడిపించబడింది. ఇప్పుడు విడిపించబడిన వ్యక్తి ఇప్పుడు ఎలా నిలబడి ఎవరిని చూస్తుంది? ఆయన ఎదుట నిలబడినా, ఆమె ఎదుట నిలబడిన యేసుక్రీస్తును చూస్తుంది. ఒకటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 18 సంవత్సరాల నుంచి బలహీన పరుచు దయ్యం ఇప్పుడు ఏమైంది? ఆమెను విడిచిపెట్టి వెళ్ళిన మరుక్షణమే ఈమె పొందుకోవలసిన దీవెనలన్నీ, ఇప్పుడు నేననే మాట, 18 సంవత్సరాలు వచ్చే దీవెనలు పోయినాయా లేవా? చెప్పరేంటండి? పోయినాయి కదా. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టి దేవుని దీవెనలు పోగొట్టుకుంటూ వచ్చావో, కూర్చోపోరా, దేవుని ఆశీర్వాదాలు చేతులారా పాడు చేసుకుంటూ వచ్చావో నాకు తెలియదండి. ఎక్కడ ఒకవేళ నీకు తెలియకుండా నువ్వు పట్టబడ్డావేమో, నీకు తెలియకుండా సాతాను చేతులు నిలిచిపోయావేమో. నీ ఆలోచన కావచ్చు, నీ ఉద్దేశాలు కావచ్చు, నీ ఉద్రేకాలు కావచ్చు, నీ చూపు కావచ్చు, నీ నడవడిక కావచ్చు, నీ మనసులో కలుగుతున్న ప్రతి ఆలోచన కావచ్చు, దేని వలన నీవు పట్టబడి అల్లల్లాడిపోతూ ఆశీర్వాదం కంటికి కనబడక ఒకవేళ సొమ్మసిల్లి సొక్కిపోయి కృంగిపోయి నిస్సహాయ స్థితిలో ఈ క్షణము వరకు నీవు పడిపోయి ఉన్నావో నాకు తెలియదండి. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒకవేళ పట్టబడి ఇక్కడ కూర్చొని ఉన్నారేమో, సాతాను చేత పట్టబడి ఒకవేళ దీవెన లేక ఇక్కడ దేవుని మాటలు వింటున్నారేమో, ఆ రోజు ఆ మందిరములో, ఆ సమాజ మందిరములో యేసుక్రీస్తు నిలబడి బలహీన పరిచే దయ్యాన్ని గద్దించినట్లుగా ఇదిగో ఈ ఆవరణములో పట్టబడిన వారందరిని చూసి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఎందరైతే పట్టబడి ఉన్నారో వారందరికీ ఈ దినమే నా దేవుడు ఒక గొప్ప విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. విడుదల కలగబోతూ ఉంది, విడుదల కలగబోతూ ఉంది, విడుదల కలగబోతూ ఉంది. విడిపించే దేవుడు ఇదిగో నీ ప్రక్క నిలిచి ఉన్నారు. ఇప్పుడే ఇప్పుడే విడుదల, విడుదల, ప్రతి బలహీనతలో నుంచి విడుదల, విడుదల. విడిపించగలిగిన దేవుడు ఇదిగో నిన్ను తాకబోతూ ఉన్నాడు, ముట్టబోతూ ఉన్నాడు. ఈ క్షణమే నిన్ను విడిపించాలని తలంచాడు, నిన్ను తప్పించాలని తలంచాడు. సాతాను కబంధ హస్తాలలో నుండి నా దేవుడు ఈరోజు విడిపించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. విడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ ఇక మీదటి దీవెన పొందుకోబోతూ ఉన్నారు, తృప్తిని చూడబోతూ ఉన్నారు, ఆనందకరంగా అడుగులు వేయబోతూ ఉన్నారు. అలాంటి కార్యము నా దేవుడు మీ ఎడల జరిగించబోతూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నారు. భయపడకు. ఇంతకాలం దేవుని దీవెనను చూడని సహోదరి, సహోదరుడా, నీవు అధైర్యపరచబడవలసిన అక్కరలేదు.
ఈ దినమే నా ప్రభు నీతో చెప్పక్కన చెబుతూ ఉన్నారు. నిన్ను బలహీన పరుస్తున్న ప్రతి వాటిలో నుంచి ఈ దినమే నేను విడిపించబోతూ ఉన్నాను. నేను లేపబోతూ ఉన్నాను. నిట్టారుగా నిలబెట్టబోతూ ఉన్నాను. నిలిపిన నేను నీ కొరకు దీవెనలను పంపబోతూ ఉన్నాను. నఫ్తాలిని ఆశీర్వదించినట్లే, నఫ్తాలి మీదకి కటాక్షము దిగి వచ్చినట్లే, నఫ్తాలి మీదకి దీవెన దిగి వచ్చినట్లే, నఫ్తాలి తృప్తికరంగా బ్రతికినట్లే ఈ దినము నుండి మీరు కూడా దేవుని కటాక్షము చూడబోతూ ఉన్నారు. దీవెన పొందుకోబోతూ ఉన్నారు. తృప్తికరమైన జీవితాన్ని నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఇక సర్వ సమృద్ధి కలగబోతూ ఉంది. తృప్తికరమైన జీవితంతో నీవు అడుగులు వేయబోతూ ఉన్నావు. అలాంటి కార్యము చేయాలని తలంచిన దేవుడు నీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు. నఫ్తాలి విడవబడినట్లుగా నేను మిమ్మల్ని కూడా విడిపించబోతూ ఉన్నాను. విడిపించి నఫ్తాలికి కలిగిన దీవెన నేను మీకు కూడా కలగ చేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పరేంటండి? ఆయన మనల్ని విడిపించి ఆయన మనల్ని దీవెనలతో నింపబోతూ ఉన్నారు. మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. విడిచిపెట్టండి దేనిని లోకాన్ని, దేనిని లోకములో ఉన్న వాటిని, దేనిని చెప్పరేంటండి? ఒక్క మాట చెప్తున్నా, దేవుడు నచ్చని దానిని నీవు విడిచిపెట్టి అడుగులు ముందుకు వేయగలిగితే ఆయన మిమ్మల్ని అందరినీ దీవెనలతో నింపబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పు. ఈరోజు మనం ఏం చేయాలి? నఫ్తాలి వలె కటాక్షం పొందాలి అన్నా, నఫ్తాలి వలె తృప్తికరమైన జీవితం కలగాలి అన్నా, నఫ్తాలి వలె దీవెన మనం అనుభవించాలి అన్నా మనం ఎలా మారాలి? విడిపించబడిన వ్యక్తి వలె మారితే నఫ్తాలికి కలిగిన దీవెన, నేనంటాను నఫ్తాలికి కలిగిన దీవెన కాదు, నఫ్తాలి కలిగిన దానికంటే రెట్టింపైన దాన్ని మనం అనుభవించబోతూ ఉన్నాం. నఫ్తాలి పొందిన దానికంటే కనుక ఇప్పుడు నఫ్తాలి ఆశీర్వదించబడినట్లుగా మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏమవ్వాలి? నఫ్తాలి విడిపించబడ్డాడు కనుక నఫ్తాలిని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా దీవించాలంటే మనం ఏమవ్వాలి? ఎక్కడ నుండి? ఏంటండి? ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, నాకున్నది నే బ్రతికేందుకు. ఏం చాలు? నేను బ్రతికేందుకు నీ ప్రేమ కదా. నీవు బ్రతికేదానికి ఏం కావాలి? నా మాట వినండి. నీవు బ్రతికేదానికి దేవుని ప్రేమ ఒక్కటి ఉండే చాలు. ఆ ప్రేమతోనే జీవితకాలం. ఎవరి ప్రేమ? లోక ప్రేమ కాదు. ఏ ప్రేమ? లోక ప్రేమ నిన్ను చంపేస్తుంది. దేవుని ప్రేమ నీ కొరకు చస్తుంది. చూడు వ్యత్యాసం అదే. లోక ప్రేమ నిన్ను చంపిద్ది, లోక ప్రేమ నిన్ను ఉరి తాడికి ఎక్కేస్తుంది, లోక ప్రేమ నీ రక్తాన్ని చూస్తుంది. కానీ దైవ ప్రేమ నీ కొరకు రక్తాన్ని కారుస్తుంది. దైవ ప్రేమ నీ కొరకు ప్రాణాన్ని పెడుతుంది. దైవ ప్రేమ నీ కొరకు ఏం చేస్తుంది? లోకము చేయలేని త్యాగాలన్నీ నీ కొరకు చేస్తుంది. అందుకని నీవు ప్రేమించవలసింది ఎవరిని? అది. ఇప్పుడు లోకాన్ని వదిలిపెట్టి అయ్యా నా పూర్ణ మనసుతో నిన్నే ప్రేమిస్తాను అని నిర్ణయం తీసుకోగలిగితే నీ మనసును ఎరిగిన మహారాజు ఈ దినము నుండి దీవించడం ప్రారంభించబోతూ ఉన్నారు. ఎందరు కోరుకుంటారో ప్రతి వారు దాన్ని చూడబోతూ ఉన్నారు. ఎందరు ఆశిస్తారో ప్రతి వారు దాన్ని అనుభవించబోతూ ఉన్నారు. అలాంటి కార్యములు జరిగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, మనము పూజించే మహనీయుడు, ఆ దేవుడు మీ అందరితో చెప్తున్నాడండి. ఏమని? నఫ్తాలి వలె నీకు దీవెన కలగాలి అంటే నువ్వేమవ్వాలి? విడుదల పొందాలి. ఒకటి, విడిపించబడితే దేవుని దీవెన కలిగింది. రెండో మాట చదవండి, ముగిస్తాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఆదికాండం 30:8 ఆదికాండం 30:8 చదువుతూ ఉన్నారు, వినండి. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో నేను పోరాడి గెలిచింది కనుక అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. ఇక తలెత్తినాడు. చూడండి, నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడువాడు. తలెత్తినాడు. చూడండి, నేను చెప్తాను. తలెత్తి త్వరగా ముగించేస్తున్నాను. నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటి చెప్పరేంటండి? ఇప్పుడు ఈ నఫ్తాలి దేవుని చేత ఎందుకు దీవించబడ్డాడు? ఒకటి, విడిపించబడ్డాడు కనుక దీవెన పొందాడు. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను. ఈ నఫ్తాలి దీవించబడడానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే ఇతడు పోరాడేవాడు. ఎవరితో? మనుషులతో కాదు. మనుషులతో పోరాడాడు. ఎవరితో పోరాడుతాడు? అతనిని సృష్టించిన సృష్టికర్తతో పోరాడుతాడు. పోరాటం అంటే ఏ పోరాటం చెప్పరు ఏంటండి? తనకు కలిగిన ఇబ్బందులు కావచ్చు, తనకు కలిగిన ఇక్కట్లు కావచ్చు, తనకు కలిగిన ఆందోళన కావచ్చు, వీటన్నిటిని తలంచి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో పోరాడేవాడు. ఎవరితో చెప్పరేంటండి? దేనితో పోరాడుతాడు? ప్రార్థనతో. ఎవరితో పోరాడుతాడు? దేవునితో పోరాడుతాడు. ఎలా ఉంటుంది ఆయన పోరాటం? అయ్యా, నేను నిన్ను నమ్మాను కదా, నేను నిన్ను వెంబడిస్తున్నాను కదా, నీవు నన్ను సృష్టించావు కదా, నీవు నా కొరకు త్యాగాలు చేసావు కదా, మరి ఇప్పుడు నేను నీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాను, నేను ఈ స్థితిలో నిలబడకూడదు. నా స్థితి మారాలి, నా పరిస్థితులు మారాలి. ఏది మునుపున్నట్లుగా నేను ఉండకూడదు, మునుపున్నట్లుగా నేను బ్రతకకూడదు. ఇప్పుడు నా బ్రతుకు ప్రత్యేకంగా నిలబడాలి. ఇప్పుడు నా బ్రతుకు ఎలా మారాలి? నీకు సాక్షిగా మారాలి. నా బ్రతుకు ఎలా తీర్చిదిద్దబడాలి? అయ్యా, నీ చేతుల చేత నేను వాడబడే ఒక వ్యక్తిగా, నీ చేతుల చేత నేను దీవించబడే ఒక వ్యక్తిగా లోకం నన్ను గమనించాలి. నన్ను ఆ విధంగా మార్చు అని ఎవరితో పోరాడుతాడు చెప్పరు ఏంటండి? దేవుడితో నేననే మాట. మరి ఆ స్థితి అతనికి కలిగిందంటే పోరాడకపోతే కలుగుతుందా చెప్పరేంటండి? దేవుడి కటాక్షం కలగాలంటే నేను ఇచ్చేస్తానంటాడా దేవుడు? దేవుని దీవెన కలగాలంటే నేను ఇచ్చేస్తానంటాడా? దేవుని చేత తృప్తి పరచబడాలంటే రండి ఇచ్చేస్తానంటాడు. ఏ వ్యక్తి అయితే పోరాడుతాడో, ఏ వ్యక్తి అయితే పోరాట పట్టిమలో నిలబడుతాడో ఆ వ్యక్తి చేతులకు ఏం అప్పగిస్తాడు ఏంటండి? దీవెన అప్పగిస్తాడు. ఇప్పుడు ఓ సేవకుడిగా చెప్తున్నాను, గడిచిన దినాలు, సంవత్సరాలు గతించిపోయాయి, నెలలు దొర్లిపోతూ వచ్చాయి, కానీ మన బ్రతుకు ఎక్కడేసావర గొంగలంటే అక్కడే ఉంది. ఏమన్నా మార్పు ఉందా? నఫ్తాలి దీవించబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవునితో పోరాడుతూ దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెన అనుభవించాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ గడిచిన దినాలు ఏం జరిగిందో నాకు తెలియదండి, గడిచిన రోజులు ఏమి చూస్తూ వచ్చావో నాకు తెలియదు. ఈరోజు నీవు నిర్ణయం తీసుకోవలసిన నిర్ణయం ఏంటంటే, నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా సమస్యలు తొలగిపోవాలని, నా కుటుంబం దీవెనకరంగా మలచబడాలని, నా జీవితంలో కలుగుతున్న ఆపదలు, ఆటంకాలు, అవంతరాల మధ్య తప్పించబడినట్లుగా నా దేవుని పాదాలు పట్టుకొని నేను నా దేవునితో నేను పోరాడాలి. నేను పోరాడడానికి ముందు అడుగులు వేయాలి అని నువ్వు దేవునిలోకి ఎలా రావాలి? పోరాడేదానికి ముందు రావాలి. నేను అంటాను, తల్లి గర్భంలో ఇద్దరు ఉన్నారండి. ఎవరు? అది కూడా తెలియదా? తల్లి గర్భంలో ఇద్దరు ఉన్నారు, ఏశావు యాకోబు ఉన్నాడు. ఇద్దరు కవల పిల్లలు. ఇక ఆ రోజులు రాగానే వాళ్ళ అన్న కాళ్ళు పట్టుకొని ఎనికి లాగుతున్నాడంట. ఎవరు? యాకోబు. వాళ్ళ అన్న అంటాడు, ఒరే నన్ను ఎల్లనీరా ముందు, నువ్వెట్టెళ్తావు, నేను వెళ్ళాలి, నువ్వెట్టెళ్తావు, ఒరే నేను పెద్దోడిని రా, దేవుడు నిర్ణయించాడు రా అంటే, దేవుడు నిర్ణయం కాదు, ఏం కాదు, మర్యాద ఎనికిరా అంటాడు. ఒరే నేను పెద్దోడిని, నేను దేవుడిని అడుగుతా. నాకు ఎవరన్నమాట? యాకోబు అంటున్నాడు, తల్లి కడుపులో నేను దేవుణ్ణి అడుగుతాగు. నేను కథ కాదు, బైబిల్ రాసిన మాటలే చెప్తున్నాను. నేను దేవుణ్ణి అడుగుతాగు.
నువ్వు ముందు మాత్రం వెళ్తే ఒప్పుకోను, నువ్వు ముందు మాత్రం అడుగు పెడితే ఒప్పుకోను అని తల్లి గర్భములో తన అన్న మెడమును పట్టుకొని తల్లి గర్భములోంచి దేవునితో పోరాటం ప్రారంభించాడండి. ఎలా? మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. ఎక్కడ పోరాడాడు? తల్లి గర్భములో. తన అన్న కాలు పట్టుకున్నాడు, బయటికి రాకుండా కాళ్ళు పట్టుకొని ఇప్పుడు దేవునితో పోరాడుతున్నాడు. అయ్యా, నా అన్న కాదు వెళ్ళవలసింది, నేను. నా అన్న వెళ్తే ఎలా? నా అన్న వెళ్ళకూడదు, నేనే మొదట ప్రపంచాన్ని చూడాలి, నా అన్న కాదు. దేవుడు అంటారు, ఒరే ఒరే, నువ్వు మగసిరి కలవాడే పోవడం బాగానే ఉందిరా స్వామి, కానీ నా నిర్ణయానికి నువ్వు అడ్డొత్తి వెళ్ళరా. ఆ ఒక్క మాటలు చాలా వ్యాఖ్యానం నువ్వు చేస్తే అంత చేయట్ల అవసరమైన మాటలు చెప్తున్నాను నేను. మగసిరి గలవాడు ఎక్కడ పోరాడు? చిన్న వయసులోనే 9 నెలలే. ఆ 9 నెలల వయసులో ఎవరితో పోరాడుతున్నారు? ఇప్పుడు నేను అంటాను, మనకి ఎంత వయసు? 9 నెలల వాడికి ఏం తెలుసు? వచ్చి సరిగా కళ్ళు తెరిచి కూడా చూడలేడు, అవునా కదా? సరిగా కళ్ళు తెరిచి కూడా చూడలేడు. ఆ కళ్ళు తెరని ఆ స్థితిలో కూడా దేవునితో పోరాడుతున్నాడంట. మరి నేనంటానండి, నీ కుటుంబం కొరకు ఏ ఒక్కరోజైనా పోరాడావా? నీ భార్య కోసం ఏ ఒక్కరోజైనా పోరాడావా? నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడాలి, ఏ ఒక్కరోజైనా పోరాడావన్నా? ఎన్ని సంవత్సరం మందిరానికి వస్తున్నావు, ఆ పోరాట పటిమి లేదు. ఏమక్క? ఏ రోజున నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబ స్థితి మారాలని ఏ ఒక్క రోజున మోకరించి దేవునితో పోరాడిన రోజు ఉందా? మన పోరాటం అంతా ఏంటంటే, వీళ్ళు ఏదైనా తేకపోతే చూడాలి అప్పుడు పోరాటం, ఏమన్నా కొనియకపోతే చూడాలి పోరాటాలు, ఏమన్నా వాళ్ళు ఒక్క మాట అంటే చూడాలి పోరాటాలు. నువ్వా నేనా తేల్చుకుందామంటారు మనం కదా. మన పోరాటాలు అలా ఉండకూడదు. నీ పోరాటం ఎలా ఉండాలి? నీ కుటుంబాన్ని కట్టగలిగిన పోరాటమై ఉండాలి. నీ పోరాటం ఎలా ఉండాలి? నీ పోరాటం ఎవరితో అంటే, నీ కుటుంబాన్ని చక్కదిద్దగలిగిన దేవునితో పోరాడు. నీ సమస్యలకు పరిష్కారము చేయగలిగిన దేవునితో పోరాడు. పోరాడితే జయం చూడగలుగుతావు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం. మరి ఎందుకు ఆపుతున్నా? సమస్య కలగగానే ఎందుకు పోరాటం ఆపుతున్నావు? నిందలు కలగగానే ఎందుకు పోరాటం ఆపుతూ ఉన్నావు? శత్రువులంతా నీ ముంగిటి నిలబడి కలవరపరుస్తుంటే ఎందుకు పోరాటాన్ని ఆపుతూ ఉన్నావు? పోరాడవలసిన నీవు పోరాటాన్ని పక్కన పెట్టి నాకు ఏం కాదులే అని చేతులు ముడుచుకుని సతికిలబడి కూర్చుంటున్నావు. మరి అపజయం కలగక జయం ఎలా కలుగుతుంది? కావలసిన దీవెన రాకుండా శాపం నీ కుటుంబాన్ని ఎందుకు ఏలుతుందంటే, నీలో పోరాటము లేదు. వస్తున్నావు ఎక్కడికి? చర్చికి, కానీ ఏం లేదు నీలో. ఒక మాట మీరు చెప్పనా చెప్తాను వినండి. ఒకరోజంట ఊర్లోనికి, మీరు ఇంచుమించుగా టీవీలో చూసింటారు, న్యూస్లో చూసింటారు, చాలా చూసింటారు. లేని చిన్న మాట చెప్తా. ఊర్లోనికి జూలో ఉన్న సింహం వచ్చిందంట. ఎక్కడికి? మాట్లాడండి. వచ్చిందంట. వచ్చి రాగానే ఒక 5-6 కుక్కలు దాన్ని పట్టుకొని తరిమి దాన్ని ఏం చేశాయి? చంపేసింది. సరే, మరి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు అడవిలో నుంచి వచ్చిందంట. ఏంటిది? సింహం. జూలో ఉన్నది సింహమే, అడవిలో ఉన్నది సింహమే కదా. ఈ అడవిలో నుంచి వచ్చిందంట ఊళ్ళోనికి. ఏంటిది? సింహం. ఈ కుక్కలన్నీ ఉన్నాయే, ఆ కుక్కలన్నీ అనుకున్నాయంట, మొదట ఇలాగే ఉన్న సింహాన్ని మనం చంపేశాం అని ఆ కుక్కలన్నీ ఆ సింహాన్ని చూసి మొరుగుతుంటా అని మొరుగుతున్నాయంట. మొరుగుతుంటే నాకెందుకులే మీతో పని అని ఆ సింహం, నేనంటానండి, దాని నడకే చెప్పరేంటండి, రాజసం ఉట్టి పడుతుంది దేంట్లో. దాని నడకే వేరు. అన్నీ మొరుగుతున్న పట్టించుకోదు అసలు. అది దాని నడక మార్చుకోదు అసలు. ఎంతన్నా భయం కనపడుతుందా? కనపడదు. అది వెళ్తూ ఉంది. ఎక్కడ? ఊర్లో కూడా వెళ్తుంది. ఈ కుక్కలన్నీ మొదట
అన్నాయి. ఇక ఇది భయపెడతట్లేదని అన్నాయి. ఏంటి? కుక్కలు. ఒక సూపిట్టేసింది. ఎవరిని? కుక్కలను. ఏ సంగతి అన్నాయి. అవి అంటాయి రా చూసుకుందాం బావు అన్నాయి. నేను వస్తే మీరు తట్టుకోలేరు అన్నది ఈ సింహం. ఏ సింహం? అడవిలో నుంచి వచ్చిందే ఈ సింహం. నేను వస్తే మీరు తట్టుకోలేరులే అన్నది ఈ సింహం. ఆ కుక్కలు అన్నాయి నీకంటే ముందు వచ్చిన సింహాన్ని నేను చంపేశాను. అదన్నది మొదట వచ్చిన సింహం శాత కాకపోవచ్చు, ఇప్పుడు వచ్చిన సింహాన్ని చెప్పరేంటండి రా చూసుకుందాం అన్నది. ఇక 5 కుక్కలు 6 కుక్కలు కలిసి బౌ అని ఒక్కసారి ముందుకు వచ్చి పడగనండి ఏసి కొట్టింది. దేంతో? ఆసి కొట్టింది. అప్పటికి బాగున్నది. ఏంటిది? పడింది దెబ్బ. వేసి వచ్చినట్టు తప్పనేసి మొత్తం రక్తం దాగి చంపేసింది. దేనికి? కుక్కలన్నిటినీ. ఇప్పుడు ఆ సింహం ఉంటుంది ఇప్పుడు మరకండి అమ్మా, ఇప్పుడు మరకండి. ఇంకేం మురుగు? ప్రాణం ఉంటే కదా మురిగేది. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పినాను తెలుసా? జూలో ఉన్నది సింహమే, అడవిలో నుంచి వచ్చింది సింహమే. అంటే జూలో ఉన్న సింహానికి పోరాడే అనుభవం లేదు. వాడు కర్ర ఎత్తితే కాళ్ళు లేపితే కర్ర దించితే అంతే. తన ఎదుట నిలబడిన వారితో పోరాడే అనుభవం లేదు, ఆ శక్తి లేదు. ఎందుకంటే అది నేర్చుకోవాలా. కూర్చోమంటే కూర్చుంటుంది, లేయమంటే లేస్తుంది, ఎగరమంటే ఎగురుతుంది. ఇంతవరకే నేర్చుకున్నది. కానీ ఎదుట నిలబడిన శత్రువులతో ఎలా పోరాడాలి, ఈ పోరాటంలో ఎలా జయమును చూడాలని దానికి అంత అదే అడవిలో సింహానికి మనం నేర్పవలసిన అక్కర్లేదు. ఏంటిది? ఒక్కసారి సింహం గర్జించిందంటే దాని ఎదుటికి వచ్చి నిలబడతా. ఏంటి? ఆహారంగా ఉండేదానికి. అది వెళ్ళి పోరాడదు, అది వెళ్ళి తరిమి పట్టుకోదు. ఒక్కసారి కూర్చున్న చోటకి ఆహారం వస్తుంది, కూర్చున్న చోటే రంకెలేస్తుంది, గర్జేస్తుంది. నాకు ఆకలి అవుతుందిరా అంటది. వచ్చేస్తున్నాం బాబు అంటాయి. ఏంటి? అడవిలో ఉన్న జంతువులన్నీ దాని కేకకు, దాని అరుపుకి భయపడిపోయి ఎట్లాగైనా తప్పించుకొని పారిపోతుంటే పారిపోయి కూడా ఎలా పారిపోతాయి? దాని ముంగటే ఇంక ఊరుకుంటుందా? సాసి దెబ్బ కూడా చచ్చది. ఏంటిది? ఏ జంతువు అయినా. ఎందుకని? ఈ సింహానికి ప్రారంభం నుంచి ఏం నేర్చుకుంది? చిన్నతనం నుంచి ఏం నేర్చుకుంది? పోరాడే అనుభవం. ఇప్పుడు నేనంటానండి, మీరంతా ఎవరు అమ్మా? మీరంతా ఎవరు? సింహాలే కదా. మరి సతికిలబడే సింహంలాగా ఉన్నావా, పోరాడే సింహంలాగా ఉన్నావా? ఏంటి చెప్పరు? ఏంటండి? నీ కుటుంబాన్ని మార్చుకోగలిగిన సింహం వల్ల నువ్వు పోరాడుతున్నావా? నా కుటుంబం ఇంకేం మనోళ్ళు కూడా ఇక మారడండి మా ఆయన. ఎందుకు మారడు? తెక్కమోహమా? ఎందుకు మారడు? మార్చగలిగిన దేవుని పాదాలు పట్టుకుంటే ఎందుకు మారడు? తాగుబోతులు మారట్లేదా? వ్యభిచారులు మారట్లేదా? దొంగలు మారట్లేదా? నరహంతకులు మారట్లేదా? ఇంకేంటి? ప్రపంచంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన వారు మారట్లేదా? నాస్తికులు మారట్లేదా? దేవుడు అనేవాడు లేడు అన్న వ్యక్తులు మారట్లేదా? మరి నీ భర్త ఎంత? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మరి నీ పిల్లలు ఎంత? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? నీవు పోరాడే వ్యక్తిగా నిలబడితే, నీవు ప్రార్థనలో పోరాడే శక్తి నీకు ఉండగలిగితే, ఓ సేవకుడు నేను కోరుకుంటున్నానండి, మీ కుటుంబాలన్నిటిని నా ప్రభు మార్చివేయబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నిటిని నా ప్రభు కట్టబోతూ ఉన్నారు. పోరాడే శక్తి నీకు చెప్పరేంటి కావాలి. ఇప్పుడు ఆ శక్తి లేకనే మనం ఏమయ్యాం? సతికిలబడ్డాం. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్పి నా మాటలు ముగిస్తున్నానండి. ఇదిగో ఎలా అడవిలో ఉన్న సింహాల వలె నా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చబోతూ ఉన్నారు. మౌనంగా చేతగాక చేతులు ముడుచుకున్న సింహాల వలె కాదు. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? యూదా గోత్రపు కొదమ సింహం. మన దేవుడు ఎవరు చెప్పరేంటండి? నేనంటాను, మరి ఆ దేవునికి పుట్టిన మీరెవరు? ఆ దేవుని రక్తము చేత కొనబడిన మీరెవరు? నేనంటాను, సింహానికి మాట్లాడరే, పులికి పిల్లలు ఏమైనా పుడతాయా అమ్మా? మరి పిల్లలాగా ఎందుకు అంటాను? గర్జించు. మనం అందరము ఎలా మారాలి అంటే పోరాడే నఫ్తాలి వలె మనం మారాలి. ఎలా మారాలి? నఫ్తాలి
ఎందుకు బాబు ఇంత దీవెన, ఈ కటాక్షం, ఈ తృప్తి నీకు ఎందుకంటే నఫ్తాలి ఒక్కటే అంటాడు. ఏం లేదు బాబు, నేను ఈ స్థితిలో నిలబడడానికి కారణం ఏంటంటే నా దేవుడితో నేను మగసిరి గలవాడనై పోరాడా. నాకు కావలసిన ప్రతి ఈవి ఆయన యొద్ద నుంచి నేను తీసుకున్నా. నేను కూడా కోరుకుంటున్న ముగిస్తున్నానండి. నీ కుటుంబానికి ఏ దీవెన కలగాలి అన్నా, ఏ ఆనందం కలగాలన్నా, ఏ ఆరోగ్యం రావాలి అన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ కుటుంబం సమాధానం చేత నింపబడాలన్నా మీరందరూ ఎలా మారాలి అంటే పోరాడే సింహాల వల్ల మీరందరూ మారాలి. కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆవరణములో చేరిన ప్రతి ఒక్కరికి నా దేవుడు పోరాడగలిగిన స్థితిని కలగ చేయబోతూ ఉన్నారు. ఎలా పోరాడబోతున్నారో తెలుసా? సింహము పోరాడినట్లుగాను, సింహము గర్జించినట్లుగాను, నీవు గర్జించినట్లుగా పోరాడినట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఎందరైతే పోరాడబోతూ ఉన్నారో ప్రతి కుటుంబం కట్టబడబోతూ ఉంది. ప్రతి కుటుంబం ఆనందకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ప్రతి సమస్య తొలగిపోతూ ఉంది. ఆనందము కలుగునట్లుగా నా దేవుడు నీ గుడారమునకు ఆజ్ఞాపించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా దేవుడు మీ గుడారం పట్ల అద్భుతమైన కార్యము జరిగించాలి అంటే మీరు పోరాడే వ్యక్తుల వలె మీరు ఉండగలిగితే తప్పక నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించబోతూ ఉన్నారు. ఎందరైతే పోరాడబోతూ ఉన్నారో, ఎందరైతే ప్రార్థనలో పోరాడబోతూ ఉన్నారో, ఎందరైతే ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకోబోతూ ఉన్నారో ప్రతి జీవితమును నా దేవుడు కట్టబోతూ ఉన్నారు. ప్రతి అవమానమును తీసివేయబోతూ ఉన్నారు. ప్రతి ఆవేదనను తీసివేయబోతూ ఉన్నారు. ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నా దేవుడు నీ ఎడల అద్భుతమైన కార్యమును జరిగించునుగాక. అందుకే ఈరోజు నా దేవుడు మీ అందరితో చెప్పకుండా చెబుతున్నారు, నఫ్తాలి వల్ల దీవెన మీరు పొందాలి అంటే మీరందరూ ఎలా మారాలి చెప్పండి? నేను పోరాడగల వ్యక్తిగా నేను మారుతాను. మాట్లాడు, గట్టిగా చెప్పు. నేను ఎవరితో ఎవరితో పక్కింటి వాళ్ళతో కాదు, ఎవరితో నీకు నచ్చని వాళ్ళతో కాదు, ఎవరితో నీ విరోధులతో కాదు, ఎవరితో లోకంతో కాదు, నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవునితో. ఎవరితో మనం పోరాడవలసిన అక్కర్లేదు. దేవుడు మనకున్నాడు, ఆయన మనకున్నాడు, మనము ఆయనకు ఉన్నాం. ఆయన మనకు, మనము ఆయనకు. ఇక ఆయనతో మనం పోరాటం కింద ప్రారంభించామనుకో, మన కుటుంబాలన్నీ ఏం చేయబోతున్నాడు ఆయన? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, ఆ సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేవని, అవమానములైన ఆవేదనలైన, నా యేసు వెళ్ళిన అవమానములైన, నా యేసు కృప నుండి దూరపరచలేరని, నా యేసు కృప నుండి దూరపరచలేరని. ఆగిపోను, గట్టిగా సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, ఆ సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి.
ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని. నా గమ్యస్థానానికి ఆ సిలువను మోసుకొని, ఆ సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి ఆ సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి ఆ సిలువను మోసుకొని. యేసయ్యా 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 మోసుకొని, నా గమ్యస్థానానికి ఆ సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి ఆ సిలువను మోసుకొని. యేసయ్యా యేసయ్యా తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు. యేసయ్యా 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 నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో. యేసయ్యా నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో. యేసయ్యా నాకు ఇలలో. యేసయ్యా హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నఫ్తాలి వలె మనం దీవెన పొందాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పరేంటండి? ఆ స్థితి మనకు రావాలి, ఆ స్థితిలో మనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలి? పోరాడాలి. పోరాడే వ్యక్తిగా మనము మారాలి. ఒక సేవకుడు ఆశపడుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరు ఒక్కొక్కరు పోరాడే వ్యక్తులుగా నా దేవుడు చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు విడిపించబడితే నఫ్తాలి వలె మనము దీవించబడుతాం. నఫ్తాలి పొందిన కటాక్షం, దీవెన, ఆ తృప్తి మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి? పోరాడాలి. ఈ రెండు అనుభవాలు మనకు కానీ ఉన్నాయి అనుకో, నఫ్తాలి కంటే, ఎవరికంటే? గట్టిగా చెప్పు. నఫ్తాలి కంటే నా దేవుడు ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. కొట్టు, గడిగిన కొట్టు, మళ్ళీ స్వచ్ఛ దెబ్బలు గడిగా. నా దేవుని దీవెన మీకు కలుగునుగాక, నా దేవుని తృప్తి మీకు కలుగునుగాక, నా దేవుని విజయం మీకు కలుగునుగాక,
నా దేవుని కటాక్షం మీరు అనుభవించుదురుగాక. ఈ దినము నుండి ఈ క్షణము నుండి నా దేవుడు తప్పక మీ గుడారాల మీద నిలుపునుగాక. తల వంచండి. ఒక చిన్న ప్రార్థన. నేను నఫ్తాలి వలె దీవెన పొందాలి, నఫ్తాలి వలె కటాక్షం పొందాలి, నఫ్తాలి తృప్తి చెందినట్లుగా నేను తృప్తి చెందాలి అని కోరుకోనండి. ఇదిగో ఈ మాసపు చివరి రోజులలో తప్పకుండా నా దేవుని కటాక్షం మీరు చూడబోతూ ఉన్నారు. నా దేవుని దీవెన మీరు అనుభవించబోతూ ఉన్నారు. నా దేవుని తృప్తి మీరు చూడబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని ఈ క్షణం మొదలుకొని సమృద్ధిని గుడారం నిలిచి ఉండబోతూ ఉంది. నా దేవుడిని విడిపించబోతూ ఉన్నారు. విడుదల కలగనుగాక. నీవు విడుదల పొందిన వ్యక్తి వలె నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. విడుదల పొందిన వ్యక్తి వలె దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు. విడుదల పొందిన వ్యక్తి ఎలా ఉండబోతూ ఉన్నాడు? దీవించబడబోతూ ఉన్నాడు. విడుదల పొందిన వ్యక్తి ఎలా ఉండబోతూ ఉన్నారు? కటాక్షాన్ని చూడబోతూ ఉన్నారు. తృప్తిని అనుభవించబోతూ ఉన్నారు. ఈ అనుభవం కలగాలి అంటే నీకు విడుదల కలగాలి. ఈ అనుభవం నీకు కలగాలి అంటే నీవు దేవునితో పోరాడాలి. మగసిరి కలవాడవై దేవుడు ఇచ్చేంత వరకు విడిచిపెట్టకుండా పోరాడగలగాలి. ఆ స్థితి నీకు కలుగునట్లుగా ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈ ఆవరణం దాటి వెళుతూ ఉండగానే నా దేవుని కటాక్షం పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నా దేవుని దీవెన పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. తృప్తికరమైన జీవితంతో మీరు అడుగులు బయట పెట్టబోతూ ఉన్నారు. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ నా దేవుడు కరములు చాపి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆకాశ వాక్యులు మీ కొరకు విప్పారు. ఆయన దీవెన నీ మీద నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాల్పొంది నఫ్తాలికి కలిగిన దీవెన కలగాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుడు సదాకాలము తోడే ఉంది. నఫ్తాలి కంటే ఎక్కువైన దీవెనతో నా దేవుడు నింపునుగాక. ఆమెన్, ఆమెన్.